Very fantastic morning to all. Very fantastic morning, dear friends. అందరికీ నచ్చినది, అందరూ మెచ్చినది, కానీ ఎవరికీ అర్థం కానిది దాని పేరే అదృష్టం. అదృష్టం 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 అదృష్టం. ఎక్కడ చూసినా ఈ పదం విని 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 విసుగుపడుతుంది. అదృష్టం అనేది నిజంగా ఉంటే, అదృష్టం అనేది నిజమైనదైతే ఖచ్చితంగా మనం అందరం దురదృష్టవంతులమే. ఎస్, మనమంతా దురదృష్టవంతులం. ఎందుకంటే టెన్త్ ఫెయిల్ అయినటువంటి బిల్ గేట్స్ ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ అయితే, టెన్త్ ఫెయిల్ అయిన మన సచిన్ టెండూల్కర్ మాస్టర్ బ్లాస్టర్గా పేరు సంపాదించి భారత రత్నాన్ని కైవసం చేసుకోగలిగితే, అసలు చదువు అంటే తెలియని వాళ్ళు, చదివే లేని వాళ్ళు ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేసి గొప్ప సైంటిస్టులు అవుతూ ఉంటే, ఎంతో కొంత చదువుకున్న మనం, ఇంత బాగా చదువుకున్న మనం చదివిన చదువుని ఏమి చేయాలో తోచక జీవితాన్ని చిన్నగా ఇలాగే జీవిస్తూ నిరాశతో బ్రతుకుతున్నామంటే నిజంగా మనం దురదృష్టవంతులమే. ఎస్, నేను చెప్పింది నమ్మద్దు, వినద్దు. మీరు గమనించండి, అబ్జర్వ్ చేయండి, ఆలోచించండి. ఎస్, కఠిన దరిద్రం, పేదరికంలో పుట్టినటువంటి ఆనాటి అంబేద్కర్ నుంచి ఈనాటి అబ్దుల్ కలాం వరకు పేదరికాన్ని చీల్చి చెండాడి చరిత్రలని నిర్మిస్తూ ఉంటే, మనము మాత్రం పేదరికము అనే ఆ భయం నుంచి బయటపడలేక, ఎన్ని తరాలు మారినా ఈ పేదరికం నుంచి బయటపడకుండా మన జీవితాన్ని మనము చిన్నగా కొట్టుమిట్టాడుతున్న జీవితాన్ని నిర్మించుకుంటున్నామంటే నిజంగా మనం దురదృష్టవంతులమే. ఎస్, ఇలా చెబుతూ పోతే కళ్ళు లేని హెలెన్ కెల్లర్ కళ్ళు లేనటువంటి వాళ్ళ కోసం ఒక ఫౌండేషన్ని స్థాపించి గొప్ప రచయిత్రి అయితే, చెవులు లేనటువంటి బీథోవెన్ గొప్ప సంగీతాన్ని సృష్టించగలిగితే, చేతులు లేనటువంటి కైలే మెనాల్డ్ అనే యువకుడు చేతులు లేకపోయినా కసి పట్టుదలతో బెస్ట్ రెజ్లర్గా ఛాంపియన్ సాధించగలిగితే, కాళ్ళు లేనటువంటి వినోద్ ఠాకూర్ అనే యువకుడు రీసెంట్గా ఇండియా నుంచి డ్యాన్స్కే నేర్పించే స్థాయిలో విన్యాసాలు చేసి అందరినీ అబ్బురపరచగలిగితే, ఇలా చెబుతూ పోతుంటే ఎంతోమంది యువకులు. ఎస్, అసలు బ్రెయిన్ తప్ప బాడీలో ఏ పార్ట్ కూడా పనిచేయనటువంటి ఒక మనిషి, గొప్ప మహానుభావుడు స్టీఫెన్ హాకింగ్ పరిశోధనలు, అంతరిక్షం మీదనే పరిశోధనలు చేస్తూ ఉంటే, అన్నీ బాగా పనిచేస్తున్న మనము అన్నీ ఉంచుకొని కూడా ఏమీ లేని విధంగా, అందరూ ఉండి ఎవరు లేని విధంగా నిరాశలతో, భయాలతో, బద్ధకంతో మన హృదయాన్ని నింపేసి, అలా మనము ఆ మానసిక సంకెళ్ళతో మన జీవితాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఇలాగే మనము బాధలతో బతుకుతున్నామంటే నిజంగా మనం దురదృష్టవంతులమే. ఎస్, ఇప్పటికైనా ఆలోచించండి. అదృష్టం అనేది ఒక భ్రమ, అదృష్టం అనేది ఒక భ్రాంతి, అదృష్టం అనేది అసలు లేనే లేదు. అదృష్టం అనేది ఒక ఊహాజనకం మాత్రమే. అదృష్టాన్ని అంతం చేయండి, అదృష్టాన్ని తుంగలో తొక్కేయండి, అదృష్టాన్ని మీ మెదల్లోకి రానియకండి. మీకు ఏదైతే ఉందో అదే నిజం, దాన్ని నమ్మండి, దాన్ని గమనించండి. కసి పట్టుదలతో మీరు ఒక లక్ష్య సాధన కోసం కృషి చేయండి. ఖచ్చితంగా మీరు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం మీ చేతిలో ఉంది. మిత్రులారా, నమ్మండి. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత. ఎస్, ఎదురీత ముందు తలరాత ఎంత. మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని కసితో పోరాటం చేయగలిగితే మీ ముందు విజయం ఎంత. ఎస్, మీరు కూడా మీకున్న దాన్ని గుర్తించి వాటిని ఉపయోగించుకొని లేని వాటిని సాధిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ మీ జీవితాన్ని నిర్మించుకుంటారని ఆశిస్తూ మీ మిత్రుడు, మీ శ్రేయోభిలాషి రాజేష్.